వార్తల వివరాలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానిని ఆహ్వానించనున్నారు. హోంమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలవనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుంది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని ఆహ్వానించనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 7:30 అమరావతి నుంచి బయలుదేరి 10 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను కలిసిన అనంతరం ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేస్తారు. ఢిల్లీలో కార్యక్రమాలను ముగించుకుని గురువారం ఉదయం 10:20 రాష్ట్ర సచివాలయానికి చేరుకుంటారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సామాన్యుల ఇబ్బందులు తొలగించేవే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఇవి ప్రజలకు మేలు చేసేవే తప్ప ఏ ఒక్కరికి నష్టం చేయవని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లను పిలిపించి మాట్లాడితే వారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారన్నారు. తమ్మినేని భూ అక్రమాలతో పాటు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమిపై చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపైన చర్యలు ఉంటాయన్నారు. వైసీపీ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం భూ అక్రమాలపై తప్పకుండా చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు భూమిపై చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిపై కూడా చర్యలు ఉంటాయని తేల్చిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 5 ఏళ్లలో జరిగిన అన్ని అక్రమాలపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గొడలి పార్టీకి రాజకీయ స్వలాభం కోసమే అసత్య ఆరోపణలు చేస్తోందని మంత్రి అనగాని ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సామాన్యుల ఇబ్బందులు తొలగించేవే ఆర్ఎస్కేలు అని వెల్లడించారు. ఇవి ప్రజలకు మేలు చేసేవే తప్ప వీటి వల్ల ఏ ఒక్కరికి నష్టం లేదని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లను పిలిపించి మాట్లాడితే వారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారని అన్నారు. కొందరు రాజకీయ పార్టీ నేతలు స్వార్థం కోసం వేసే ట్రాప్లో పడొద్దని కోరారు. రెవెన్యూ సంస్కరణలో భాగంగా ఆర్ఎస్కేలు ఓ నూతన సాంకేతిక విధానమని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఎవరికి కూడా వాళ్ళ ప్రొఫెషన్ లాస్ అయ్యే విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. ఇది ఎక్కడైతే డూప్లికేషన్ ఉండకూడదో, ఫ్రాడ్ ఉండకూడదో అలాంటివన్నిటికి కూడా అంటే ప్రాపర్గా వాళ్ళు అధ్యయనం చేసి ఇది పర్ఫెక్ట్ రిజిస్ట్రేషన్ లాగా ఇచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ అనమాట. ఇలా అయితే మనకు పాస్పోర్ట్లు మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు బయట ఉన్నటువంటి పాస్పోర్ట్ బయట ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు ఎవరు ఉద్యోగం ఏమి పోలేదే, వాళ్ళ ప్రొఫెషన్ నడుస్తూ ఉంది కదా. బట్ స్లాట్ అయిన తర్వాత వాళ్ళు గైడెన్స్ వాళ్ళకి తీసుకుంటారు. ఈ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చూసిన తర్వాత సంతకం పెట్టేది అక్కడ ఎవరు, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసరే. ఇక్కడ కూడా రిజిస్టారే పెడతాడు. ఎక్కడ ప్రైవేటీకరణ కాదు, కేవలం ప్రాసెస్ని అథెంటికేషన్ చేసుకుంటూ ఇవన్నీ కూడా లింక్ చేస్తాం. ఎందుకంటే మనం టెక్నాలజీ వాడుతూ ఉన్నాం, బ్లాక్ చైన్ సిస్టమ్ వాడుతూ ఉన్నాం, డిజిటల్ లాకింగ్ వాడుతూ ఉన్నాం. ఏదైతే ఎవరైతే అమ్మకందారులు ఉన్నారో వాళ్ళకి తెలియకుండా ఒక్క సెంట్ కాదు, ఒక్క ముక్క కూడా పోయే విధంగా ఉండకుండా డిజిటల్ లాకింగ్ పెడతాం. అతనే ఓపెన్ చేసుకోవచ్చు, అతనే క్లోజ్ చేయొచ్చు. కామన్ మ్యాన్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని అక్కడ ఎలా ఇబ్బంది లేకుండా, అలాగే వీళ్ళ ప్రొఫెషన్లో కూడా ఇబ్బంది ఏమి రాదు. వీళ్ళ గైడెన్స్లోనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మీరే చూస్తూ ఉన్నారు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో కామన్ మ్యాన్ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఫెసిలిటీస్ లేవు, ఇబ్బందులు ఉన్నాయి, రెంటెడ్ దీంట్లో ఉన్నాయి, రెంట్లు కట్టట్లేదు, నుంచుంటానికి ప్లేస్ లేదు, కూర్చోడానికి బెంచీల్లో కొన్ని ఇబ్బందులు మీరే రాస్తూ ఉన్నారు, మీరే చూస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక అవకాశం కల్పించాలండి. ఏ పార్టీయో లేకపోతే ఎవరు ఉంటారు కదా స్వార్థపరులు, ఎవరైతే రాజకీయం చెయ్యాలి దీని మీద బురద జల్లాలని ఆలోచన చేస్తారో అలాంటి వాళ్ళు ఎక్కడో ప్రలోభ పెట్టుంటారు. ఎక్కడ కూడా డాక్యుమెంట్ రైటర్స్కి ఇబ్బంది పడే విధంగా కాకుండా కేవలం ప్రజాహితం కోరి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఈ ప్రక్రియ అనేది చేస్తాం. ఎవరైతే ఇదొకటేనే కాదు, దేంట్లో అయినా కాదు. గజపతి మన విజయనగరంలో ఏదైతే మన గవర్నర్ గారు ఉన్నారు వారి విషయంలో వచ్చి దీంట్లో ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళ మీద శిక్ష అనేది తప్పకుండా పడుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఇంత దారుణంగా తప్పులు చేసి ఒక మనిషి జీవించి ఉంటే అతను చనిపోయాడని చెప్పి సృష్టించి వాళ్ళకు ఒక కూతురు ఉన్నట్టుగా ఒక సక్సెస్ సర్టిఫికేట్ తెచ్చుకొని, ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకొని రిజిస్టర్ చేసుకోవడం ఎంతో బూతు. ఇలాంటి ఇంకా ఈ సమాజంలో ఉన్నాయనేది ఆలోచన. అందుకే ఇలాంటి జరగకుండా ఉండటం కోసం ఇలాంటి
మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ. అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్ మరియు స్టీల్ బ్రిడ్జిల పెండింగ్ పనులు రాత్రి పగలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను మరియు ఇంజనీర్లను ఆదేశించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే విజయవాడ, మంగళగిరిల నుంచి అతి త్వరగా అమరావతికి చేరుకునే అవకాశం ఉంటుంది. అమరావతి అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ మరియు స్టీల్ బ్రిడ్జిల పెండింగ్ పనులను కాంట్రాక్ట్ సంస్థ రాత్రి పగలు నిర్విరామంగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రాత్రివేళ జరుగుతున్న నిర్మాణ పనుల తీరును మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన ఆయన నిర్ణయించిన గడువులోగా నాణ్యతతో కూడిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను, ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మరియు స్టీల్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తిగా అందుబాటులోకి వస్తే విజయవాడ మరియు మంగళగిరి ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అత్యంత వేగంగా అమరావతికి చేరుకునే చక్కటి అవకాశం లభిస్తుంది. విజయవాడలో ఓటర్ల అర్హతలపై ఎన్నికల సంఘం, ఇంటర్నేషనల్ ఐడియా సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఓటు హక్కు అనేది కేవలం హక్కు మాత్రమే కాదని ప్రతి పౌరుడి అత్యున్నత బాధ్యత అని వక్తలు ఈ వేదికగా స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో అర్హతల అంశంపై 9 సోపానాల ద్వారా క్షేత్రస్థాయి అధ్యయనం చేసి నమూనా ప్రమాణాలను రూపొందించేలా ఈ సదస్సులో చర్చించారు. విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్లో ఓటర్ల అర్హతల అంశంపై అంతర్జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. ఇండియా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్, ఈసీఐ, ఇంటర్నేషనల్ ఐడియా మరియు ఏపీ సీఈఓ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని, ప్రతి ఓటు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అమూల్యమైన శక్తి అని వక్తలు పేర్కొన్నారు. ఓటు హక్కు కేవలం రాజ్యాంగం కల్పించిన హక్కు మాత్రమే కాదని ప్రతి పౌరుడు నిర్వర్తించాల్సిన అత్యున్నత బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ ప్రజాస్వామ్య సంస్థలు సమర్థవంతంగా పనిచేయటంలో అందరి భాగస్వామ్యం కీలకమన్నారు. ఓటర్లలో అవగాహన పెంచేందుకు ఈసీఐ బలమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. It is an intergovernmental organization established in 1995 in Stockholm, Sweden. Its mission is to support sustainable democracy worldwide by helping countries strengthen democratic institutions, electoral processes, constitutions, political participation and the rule of law. It has 35 member states including India. And why it is important for us, for India, is because 2026 is the first time in history that India has assumed the chairship of the Council of Member States of International IDEA. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ అక్షరాస్యతలోనే కాకుండా పోలింగ్ శాతంలోనూ ఆంధ్రప్రదేశ్ ముందుండాలని పిలుపునిచ్చారు. ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయటం వల్లనే మన దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉందన్నారు. ఏ వ్యక్తి ఎక్కడ ఓటు వేయాలనుకునే స్వేచ్ఛను ఆ వ్యక్తికే ఇవ్వాలి. ఒక వ్యక్తికి ఒక చోట మించి రెండో చోట ఓటు ఉండడానికి వీల్లేదు. ఇది 1950 ప్రజా ప్రాతినిధ్యం యాక్ట్లో ఆర్టికల్ 30 ప్రకారం 1819 యాక్చువల్గా 1819లో ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉండాలి అని చెప్పి నిర్దేశించారు. ఒక వ్యక్తికి ఒక చోట కంటే ఎక్కువగా కనుక ఓటు కనుక ఉన్నట్లయితే ఆర్టికల్ 30 కింద. రాష్ట్ర సీఈఓ వివేక్ యాదవ్ మాట్లాడుతూ భారత ఇంటర్నేషనల్ ఐడియా కౌన్సిల్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఓటర్ల అర్హతపై 9 సోపానాల ద్వారా క్షేత్రస్థాయి అధ్యయనం చేసి నమూనా ప్రమాణాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. International IDEA chairmanship program and being coordinated by III, DEM, ECI, and at Vijayawada it is being organized by the Chief Electoral Officer, including the strong approach taken by the Election Commission of India for voters' awareness and their participation. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి గొప్ప అవకాశమన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ ముగింపు ఉపన్యాసంలో ఓటర్ల జాబితా పవిత్రతను కాపాడటంలో చట్టపరమైన ఖచ్చితత్వంతో పాటు మానవతా దృక్పథం అవసరమని పేర్కొన్నారు. Legislators, constitutional experts and electoral registration officers attending online from across the country, assistant electoral officers and booth level officers also, and esteemed participants, ladies and gentlemen. So it's both honor and a privilege to deliver the valedictory address at the conclusion session of the intellectually enriching and nationally significant workshop. At the outset, I express my sincere gratitude to the Office of the Chief Electoral Officer, Andhra Pradesh,
for conceptualizing and organizing this important workshop as part of the International Thematic Research Initiative, Eligibility of Electors. ఈ వర్క్షాప్లో కంపేరిటివ్ లీగల్ ట్రెడిషన్స్, గ్లోబల్ బేస్ లైన్స్, ఇంటర్నేషనల్ డేటా మోడల్స్ వంటి వివిధ కీలక అంశాలపై టెక్నికల్ సెషన్లు, మేధోమథన చర్చలు జరిగాయి. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ అన్నారు. స్వల్ప లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని, పరీక్షలు, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోవిడ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని దశల వారీ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కార్యదర్శి ఆదేశించారు. రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలను వైద్య ఆరోగ్య శాఖ మరింత వేగవంతం చేసింది. కేసుల సంఖ్యపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తూనే అనుమానితులకు పరీక్షలు, బాధితులకు తక్షణ చికిత్స అందించేలా ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు, మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామాగ్రి, అత్యవసర ఔషధాలను అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. గత వారం మంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రజలు కోవిడ్పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే వైద్య శాఖ మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వారికి వెంటనే పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందించేలా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ యథావిధిగా రోజువారీ చర్యల్లో మాదిరిగానే మంగళవారం కూడా డీసీహెచ్ డాక్టర్ చక్రధర్ బాబు, డిఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్, ప్రజారోగ్య శాఖ, ఏపీఎంఎస్, ఐడీసీ తదితర విభాగాల అధికారులతో వర్చువల్ సమీక్ష నిర్వహించి సన్నద్ధతపై చర్చించారు. కోవిడ్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కార్యదర్శి ఆదేశించారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. తీవ్రమైన అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్సను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో 31, 36 డివిజన్లకు చెందిన 5 లబ్ధిదారులకు 4,37,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, తీవ్రమైన అనారోగ్యం, ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప భరోసాగా నిలుస్తోందని అన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్సను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన ప్రతి దరఖాస్తును ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి త్వరితగతిన ఆర్థిక సాయం అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని, ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకం అర్హులకు చేరేలా కృషి చేయటం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని అన్నారు. మా 31వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా డివిజన్ ఓటర్లకు కానివ్వండి, మా డివిజన్ ప్రజలకు నిత్యం ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు అందుబాటులో ఉంటూ ఎవరికి ఆరోగ్య సమస్యలు వచ్చినా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పుడు దాకా 70 నుంచి 80 లక్షల రూపాయలు చెక్కులు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 31వ డివిజన్ పసుపుతోట నుంచి కర్ణం శ్రీరాములు గారి ఆధ్వర్యంలో వారి తరఫున కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేయడం జరిగింది. మా అమ్మగారు తడుస్తుండగా పడిపోయారు. బోన్స్ ప్యాచర్ వాళ్ళ వల్ల సీఎం గారి పండుగ వలన బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో ఈ చెక్కు మాకు అందజేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ చెక్కు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. బోండా ఉమ్మ గారికి శుభాకాంక్షలు. గన్నవరంలో క్రికెట్ ప్రైజ్ మనీ విషయంలో 2 టీంల మధ్య జరిగిన గొడవలో బ్యాట్తో దాడి చేయడంతో ఒక మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై విచారణ జరిపి గన్నవరం ఎస్ఐ శ్రీధర్ ప్రధాన నిందితుడితో పాటు మరో 4 జువెనల్స్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. క్షణికావేశంలో జరిగిన ఈ ఘోరానికి తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని ఎస్ఐ పేర్కొన్నారు. పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు, కాలేజీ సమయాల్లో ఎక్కడుంటున్నారు అనేది తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని, క్రమశిక్షణతో పెంచడం ద్వారానే ఇలాంటి విషాదాలు అరికట్టవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. చదువుకునే ఒక స్టూడెంట్ మైనర్ బాలుడు మరణించడం జరిగింది. ఇది ఒక చాలా విచారకరమైన సంఘటన. దాంట్లో ఒక ముద్దాయిలుగా 5 ముద్దాయిలుగా అవ్వడం, దాంట్లో కొంతమంది జువెనైల్స్ అంటే బాలులు
చదువుకునే వాళ్ళు అందరూ కూడా ఉండడం అనేది చాలా విచారకరమైన సంఘటన. ఎందుకు ఇలా జరిగింది, అసలు ఇది జరగడానికి గల కారణం ఏంటి అనేది చూస్తే ప్రాథమికంగా విచారణ జరిగింది. అది ఒక క్షణికావేశంలో చిన్న మాట పెరిగి వీళ్ళకి ఒక 2 వర్గాలు అంటే 2 టీముల మధ్య చిన్న దాంట్లో ప్రైజ్ మనీ విన్ అయిన ప్రైజ్ మనీ విషయంలో ఇవ్వరా అని చెప్పేసి తిట్టుకోవడంతో స్టార్ట్ అయిన గొడవ ఒక విద్యార్థి, ఒక చదువుకున్న ఒక అబ్బాయి మైనర్ బాలుడి ప్రాణాన్ని కోల్పోవలసిన సంఘటన జరిగింది. దీనికి కారణం ఏంటి అనేది విషయాన్ని విశ్లేషిస్తే పూర్తిగా అది బాధ్యత తల్లిదండ్రుల లోపంగా ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఒక్కసారి మన పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ విధమైన వాతావరణంలో పెరుగుతున్నారు అనేది ఏ ఒక్క తల్లిదండ్రులు కూడా పట్టించుకోకపోవడం దీనికి ఒక్కొక్క కారణంగా మాకు గుర్తించడం జరిగింది. నేను ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయగా ఒక చనిపోయిన బాలుడి తల్లిదండ్రులని బాధ చూశాను. అదేవిధంగా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చబడి ఈరోజు జైల్లోని అదేవిధంగా జువెనైల్ హోమ్లోని ఉన్న వాళ్ళ తల్లిదండ్రుల బాధనే నేను చూశాను. దయచేసి ఈ బాధ ఏ తల్లిదండ్రులకు ఉండకూడదు అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళ మాధవి డిమాండ్ చేశారు. ఆధారాలు చూపకపోతే ఆయనపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. గుంటూరు జిల్లాలో మాధవి పర్యటించిన ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గుంటూరులో మహిళపై జరిగిన ఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం దుర్మార్గమని మాధవి పేర్కొన్నారు. ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. అంబటి రాంబాబు విడుదల చేసిన వీడియో పూర్తిగా కల్పిత కథనమని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. నిందితులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని అన్నారు. మహిళల భద్రత విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి రాజీ ఉండబోదని గళ్ళ మాధవి స్పష్టం చేశారు. ఏదైనా ఒక అరాచకం జరిగిన తర్వాత దానికి మీరు ప్రతిస్పందించే విధానం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈరోజు పార్టీలో మీరు హయాంలో, మీ రాజకీయ హయాంలో ఉన్నప్పుడు జరిగిన అనేకమైన దారుణాలు, దానికి మీరు స్పందించిన విధానాలు ఎన్నెన్నో. ఒక చిన్న అమర్నాథ్ గౌడ్ గారి పిల్లాడి విషయం తీసుకుంటే మరి సొంత అక్కన అరాచక పాలు చేస్తున్న వైసీపీ గూండాలకి మరి ఏం బుద్ధి చెప్పారు మీరు? కనీసం ఇది తప్పు, చిన్న పిల్లాడు, అమ్మాయి పట్ల ఇలాంటివి జరగకూడదు అని మీరు పరామర్శకి వెళ్ళారా అంబటి రాంబాబు గారు? బహుశా అది మీ ప్రాంతంలోనే జరిగినట్టుంది. మరి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటిదాకా కనీసం అంటే మీ హయాంలో జరిగింది పర్వాలేదు, ఇప్పటికైనా ఆ కుటుంబానికి వెళ్ళి ఏం జరిగింది ఆ రోజు, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి పరామర్శించడం ఏమన్నా చూసామా? మర్చిపోయారేమో. ఆడపిల్లని అరాచక పాలు చేసి దానికి అడ్డొచ్చిన ఒక చిన్నారిని తుప్పల్లో గడ్డి వాముల్లో వేసి వాడి మీద మూత్రం పోసి ఎంతో హేయంగా చంపేస్తే ఏం జరిగింది అని ఒక చిన్న ప్రశ్న కూడా మీరు కానీ, మీ సోకాల్డ్ నాయకులు కానీ, మరి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క మాట కూడా అడగని పరిస్థితి. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మాత్రమే దేశంలో వైద్య విద్య అభివృద్ధి చెందిందని బీజేపీ నేత ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కాక్రోచ్ ఉద్యమం పేరుతో ఢిల్లీలో రాజకీయ దాడులు, దేశంపై కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు వీరితో చేతులు కలిపాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో మెడికల్ సీట్లు లక్షలాదిగా పెరిగాయని, ఒక్క ఏపీలోనే 17,000 సీట్లు అదనంగా వచ్చాయని వివరించారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారని, తగిన రీతిలో గుణపాఠం చెబుతారని విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 2014 నుంచి 2026కు 12 సంవత్సరాలు నిరంతరంగా కష్టపడి 823 కాలేజీలు ఈ దేశంలో కొత్తవి తీసుకురావడం జరిగింది. అంటే పాతవి కలిపి అంటే దాదాపుగా 113% కాలేజీలు ఈ దేశంలో పెరిగాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2014కు అధికారం కోల్పోయినప్పటికి 381 కాలేజీ ఉంటే బీజేపీ అదనంగా 436 కొత్త కాలేజీని ఈ దేశంలో తీసుకొచ్చింది. సీట్ల పరంగా చూస్తే 2014కు 50,078 సీట్లు మాత్రమే సంవత్సరానికి మెడికల్ సీట్లు కొత్త వస్తే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేటికి 1,36,939 మంది విద్యార్థులకు నూతనంగా డాక్టర్లుగా అవకాశం కల్పించారు. అంటే 167% పెరుగుదల కనపడుతుంది. అంటే నేరుగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం 50,078 సీట్లు ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్లలో 85,591 సీట్లు అదనంగా తీసుకొచ్చింది.
అంటే పెరుగుదల చూస్తే మీరు ఒకసారి 167% సీట్లు పెంచారు. అసత్యాలతో డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో వైసీపీ చెలగాటమాడుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ నియామకాలపై ఒక్క తప్పు జరిగినట్లు నిరూపించినా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరినా వైసీపీ పారిపోయిందన్నారు. మెగా డీఎస్సీ అనేది నారా లోకేష్ ముద్ర అయితే మెగా డ్రామా అనేది తాడేపల్లి ప్యాలెస్ మార్కుగా మారిందని ఎద్దేవా చేశారు. అసత్యాలతో డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో వైసీపీ చెలగాటమాడుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అత్యంత పారదర్శకంగా మెగా డీఎస్సీ నిర్వహించి 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నియామకాలు పూర్తి చేసుకుని వేలాది మంది టీచర్లు పాఠశాలలో చేరి విధుల్లో నిమగ్నమై ఉంటే వారిలో భయాందోళనలు రేకెత్తించేందుకు గత 3 నెలలుగా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి అనేక కుట్రలకు తెరలేపారని తీవ్రంగా ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ నియామకాలపై ఒక తప్పు జరిగినట్లు నిరూపించినా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరినా వైసీపీ పారిపోయిందని అన్నారు. మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ హైకోర్టులో వేసిన హైకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం నిన్న విచారణకు రాగా ఆధారాలు లేని తప్పుడు పిటిషన్ చూసి ధర్మాసనం తీవ్రంగా ఆగ్రహించిందని భూమిరెడ్డి వెల్లడించారు. ఆ పార్టీకి సంబంధించిన శాసనమండలి సభ్యుడు మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, క్రీడాకారులు కాని వారికి ఉద్యోగాలు ఇచ్చారు, దీనిపైన సిబిఐ విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయడం జరిగింది. ఆ ప్రయోజనాల వ్యాజ్యం నిన్న విచారణకు వచ్చినప్పుడు సంబంధిత న్యాయమూర్తులు వాటిని అందరినీ కూడా సమగ్రంగా పరిశీలించి వెనక్కి కొట్టడం జరిగింది. దీంట్లో ఏమీ లేదు, ఇది ఏదో కావాలనే మా సమయాన్ని వృధా చేసేదానికి ఈ పిటిషన్ వేసినట్లుంది, ఇది సరికాదని చెప్పి అని వ్యాఖ్యానిస్తే ఈ పిటిషన్ మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందిన లాయర్లు వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏదైనా మనం కోర్టుకు పోయేటప్పుడు, ఏదైనా మనలో న్యాయం ఉండాలనేటప్పుడు, మనం ఆ కేసు గెలిచాలనేటప్పుడు మన దగ్గర ఉన్న సమస్త సమాచారాన్ని 1% కూడా మిగల్చుకోకుండా మొత్తం సమాచారాన్ని ఒకరోజు ఆలస్యమైనా కూడా వాటన్నిటిని కూడా సమగ్రంగా సేకరించి కోర్టులో మనము దావా వేస్తాం. కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర ఏ ఆధారాలు లేవు కాబట్టి, మెగా డిఎస్సిలో ఏ చిన్న తప్పు కూడా లేదు కాబట్టి, వారికి ఏమీ దొరకలేదు కాబట్టి ఊరికి వేగ్గా ఏదో 4 పేపర్లు పెట్టేసి 16,000 మంది పేర్లు పెట్టేసి, లేకపోతే స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళ పేర్లు పెట్టి వీళ్ళందరిపైన సిబిఐ విచారణ జరపండి అని చెప్పి పిటిషన్ వేసి మొటిక్కాయలు కొట్టించుకోవడం జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం విజయవాడ పశ్చిమ నగర కార్యదర్శి బోయే సత్యబాబు డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, వారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పశ్చిమ నగర కార్యదర్శి బోయే సత్యబాబు ఆధ్వర్యంలో 1 టౌన్ చిట్టినగర్ కల్రా ఆసుపత్రి సెంటర్లో ఆందోళన నిర్వహించారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీని వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయటం, వారిని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, యువత ఆందోళన చెందుతుంటే కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం, నిరంకుశంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ల వల్ల, లీకేజీల వల్ల 25 లక్షల కుటుంబాలు, 1 కోటి మంది ప్రజలు తీవ్ర మనోవేదనకు గురయ్యి ఇబ్బందులు పడినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి మనసు కరగడం లేదు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఈ కోట్లాది మంది ప్రజల యొక్క మనోవేదనని ఎవరు తీర్చేది? దీనికి బాధ్యత లేదా కేంద్ర ప్రభుత్వానికి? కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క దోపిడీని లైసెన్సులు ఇచ్చేదానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం ఈ 2 రంగాల్లో పెద్ద ఎత్తున దోపిడీని ప్రోత్సహిస్తుంది. అందులో భాగమే ఈరోజు నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత
అన్ని రకాల పేపర్ లీకేజీలే తప్ప ఏది నీతి నిజాయితీగా జరిగే పరిస్థితి లేదు. విద్యార్థుల్ని కాపాడేదానికి, దేశ భవిష్యత్తుని కాపాడేదానికి విద్యార్థులు నరిం కట్టారు. విద్యార్థుల యొక్క పోరాటానికి మరి సిఐటియు తరఫున, మున్సిపల్ కార్మికుల తరఫున మేము కూడా మద్దతు తెలియజేస్తూ ఈ విద్య అందరికీ అందే విధంగా, అన్ని రకాల విద్యని ఉచితంగా అందించే విధంగా మా పోరాటం కొనసాగిస్తామని గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలోని వర్కర్లకు ప్రభుత్వం జీవో ప్రకారం నెలకు 18,000 నుండి 21,000 వరకు వేతనం ఇవ్వాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కాంట్రాక్టర్లకు డిమాండ్ చేశారు. పెరిగిన జీవన వ్యయానికి తగ్గట్లుగా ఈఎస్ఐ సౌకర్యంతో పాటు కనీస వేతనాలు అందించేలా ప్రభుత్వ కమిషనర్లు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు పర్యవేక్షించాలని కోరారు. ఈ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా శాఖ పరిధిలోని క్షేత్రస్థాయి వర్కర్లు చేపట్టిన ధర్నాకు మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జీవో ప్రకారం నెలకు 18,000 నుండి 21,000 వరకు వేతనం నిర్ణయించినప్పటికీ కాంట్రాక్టర్లు మాత్రం వర్కర్లకు కేవలం 6,000 నుండి 12,000 మాత్రమే చెల్లిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం చెల్లించే సొమ్ములో ఎక్కువ భాగాన్ని మధ్యలోనే కాంట్రాక్టర్లు అక్రమంగా నొక్కేస్తుంటే అధికారులు చూస్తూ ఊరుకోవడం సరైంది కాదన్నారు. పెరిగిన జీవన వ్యయానికి తగ్గట్లుగా ఈఎస్ఐ సౌకర్యంతో పాటు కనీస వేతనాలు అందించేలా ప్రభుత్వం కమిషనర్లు, ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు పర్యవేక్షించాలని కోరారు. కార్మికుల వైపు నిలబడటం ధర్మమని స్పష్టం చేసిన డొక్కా తాను కూడా ప్రభుత్వంలో భాగమైన పార్టీలోనే ఉన్నందున ఈ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కార్మికులు తీవ్రమైన ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ రేట్ ప్రకారం 18,000 నుండి 21,000 వరకు వేతనం చెల్లించాల్సి ఉండగా కాంట్రాక్టర్లు మాత్రం 6,000 నుంచి 12,000 వరకు చెల్లిస్తున్నారు. ఇది ప్రధానమైన డిమాండ్. దీంతోపాటు ఈఎస్ఐ ఇలాంటివి ఉన్నాయి. మరి ఇది ఎట్లా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్ ఏ విధంగా వీళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడు, ఏ విధంగా ప్రభుత్వం చెల్లించిన జీతాలు ఈ కార్మికులు చెల్లించకుండా ఏ విధంగా అతను మధ్యలో దోచేస్తున్నాడు అనేది అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంత చిన్న డిమాండ్ కోసం ప్రజలు రోడ్డు మీదకి రావడం వాంఛనీయం కాదు అది. అందువల్ల మిత్రుడు భాగ్యారావు, వినయ్ కుమార్ వీళ్ళంతా అంతా మన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ కార్మికులు ఉన్నారు. వీళ్ళ కోసం మీరు కూడా సంఘీభావం చేస్తే బాగుంటుందంటే నేను వచ్చాను. చాలా చిన్న డిమాండ్. ప్రభుత్వం చెల్లిస్తుంది 18,000 నుంచి 21,000 వరకు. ప్రభుత్వం చెల్లించేది మధ్యలో వాళ్ళు దోచుకుంటున్నారు. మరి దాన్ని ఆపాలి. గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెండౌట్ నిరసన కార్యక్రమం 2వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 396 వలన తమతో పాటు కంప్యూటర్ ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోతారని, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని లేఖర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దస్తావేజు లేఖర్ల సమస్యలు పరిగణలోకి తీసుకుని జీవో 396ను ఉపసంహరించి తమకు న్యాయం చేయాలని రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని వారు కోరారు. వెంటనే స్పందించి 396 జీవోని వెంటనే రద్దుపరచవలసిందిగా ప్రజలందరి తరపున, కక్షిదారుల తరపున, దస్తావేజు లేఖరుల సంఘం తరపున, దస్తావేజు లేఖరుల యొక్క అటెండర్స్ దీని మీద ఎన్నో లక్షల మంది జీవనోపాధి కోల్పోతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, అనగాని సత్యప్రసాద్ గారు మీరందరూ వెంటనే స్పందించి 396 జీవోని వెంటనే రద్దుపరచవలసిందిగా. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్తో బాధపడుతున్న రోగికి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ను మణిపాల్ ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలోనే అత్యాధునిక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలగమని నిరూపించినట్లు చీఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియన్ తెలిపారు. దీంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకి సకాలంలో ప్రాణాలను కాపాడే చికిత్సని అందించగలుగుతున్నామని తెలిపారు. తాడేపల్లి మణిపాల ఆసుపత్రిలో విజయవంతంగా నిర్వహించిన అక్యూట్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ గురించి వివరించేందుకు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో చీఫ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ టామ్ చెరియస్, డాక్టర్లు దినేష్ గొంట్ల, రాజేష్ బత్తిన, రాజేష్ చంద్ర శ్రీధర్, అరవింద్ గోగినేని, సాహితీ మాట్లాడారు. 20 ఏళ్ల యువతికి ఎల్లో ఫాస్ఫరస్ విష ప్రయోగం కారణంగా ఆమెకు అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వచ్చింది. ఎల్లో ఫాస్ఫరస్ అనేది సాధారణంగా ఎలుకల మందుల్లో కొన్ని రకాల బాణాసంచాల్లో ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన రసాయనం. వైద్యులు అన్ని రకాల అత్యవసర చికిత్సలు అందించినప్పటికీ ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. ఆమె ప్రాణాలను కాపాడేందుకు లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని నిర్ణయించారు.
క్రిటికల్ కేర్ నిపుణులు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, అనస్థీషియా నిపుణులు, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్లు, నర్సింగ్ బృందం, ఇతర ఆరోగ్య సిబ్బంది కలిసి సంపూర్ణ సమన్వయంతో ఈ ప్రొసీజర్ని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యంగా కోలుకుంటోంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోని రోగులను చెన్నై లేదా హైదరాబాద్లోని ట్రాన్స్ప్లాంట్ కేంద్రాలకు తరలించాల్సి వచ్చేది. ఆ ప్రక్రియలో ఎంతో విలువైన సమయం వృధా అయ్యేది. ఇప్పుడు ఈ విజయవంతమైన ట్రాన్స్ప్లాంట్తో అత్యవసర పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలోనే అత్యాధునిక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయగలమని నిరూపించినట్లు తెలిపారు. దీంతో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకి సకాలంలో ప్రాణాలను కాపాడే చికిత్సను అందించగలుగుతున్నామని తెలియజేశారు. Although that treatment did not rescue that patient by itself, it allowed us time. If that treatment had not been carried out, this patient would have died in 1 or 2 days and we would not have been able to do a transplant. But thanks to Dr. Sridhar, Dr. Dinesh, Dr. Rajesh, they were able to stabilize the patient so that our surgical team, Dr. Srikanth and others were able to make the donor ready, and then we did the transplant. The last point is, after the transplant, it needed extremely what I would call high care, because what happens in acute liver failure is the brain is very, very tight. So if you change the blood pressure a little bit, the blood supply to the brain is stopped, and then the patient cannot survive even though we have done a transplant. చాలా కష్టం అలాంటి పేషెంట్స్లో కాపాడటం అనేది. జనరల్గా వాళ్ళు మొదట్లో వచ్చినప్పుడు బాగానే ఉంటారు, కానీ నెక్స్ట్ 3-4 డేస్లో వాళ్ళకి బ్రెయిన్ స్వెల్ అయిపోయి 95% మంది చనిపోతారు. ఇందులో స్టాటిస్టిక్స్ ప్రూవెన్ అనమాట. 95% మంది ఇలాంటి అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ బికాస్ ఆఫ్ ఈ ఎలుకల మందు కానీ తీసుకునే వాళ్ళు చనిపోతారు. పేషెంట్స్ వాళ్ళని ఒప్పించాము. థ్యాంక్స్ టు అవర్ క్రిటికల్ కేర్ నెఫ్రాలజీ టీమ్ అందరం కలిసికట్టుగా పేషెంట్ని సపోర్ట్ చేసుకొని లివర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే వరకు పేషెంట్ని స్టెబిలైజ్ చేసుకొని. లివర్ ట్రాన్స్ప్లాంట్ స్ట్రైట్గా చేయడం అనేది పాసిబిలిటీ అనేది ఉండదండి. మనం చేస్తున్న స్పెషల్ డయాలసిస్ ప్రొసీజర్స్ బీట్ సిప్లెక్స్ అంటే ప్లాస్మా ఎక్స్చేంజ్ కానివ్వండి, లేదంటే సిఆర్ఆర్టీ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే బ్రిడ్జింగ్ థెరపీస్ అనమాట. అంటే ఒక డెఫినెటివ్ సర్జరీకి తీసుకెళ్లే ముందు మనిషి యొక్క ప్రాబ్లమ్ని, అంటే ఈ లివర్ ఫెయిల్యూర్ యొక్క ప్రాబ్లం ఏదైతే అవుతుందో వాటిని స్టెబిలైజ్ చేయడానికి ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ సిఆర్ఆర్టీ కానీ సర్జరీ వరకు హెల్ప్ చేయడానికి, బ్రిడ్జ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఐదర్ లివర్ దాని అంతా అదే మెల్లగా రికవర్ అవుతుందని ఒక ఆశతోటి, లేదా రికవరీ కాకపోతే అప్పుడు మనం ఈ లివర్ మార్పిడికి వెళ్ళేంత వరకు కూడా పేషెంట్ని స్టేబుల్ చేయడం కోసం ఈ థెరపీస్ అనేది వాడతాం. సో ఇందులో ఏంటంటే ఈ రొడెంటిసైడ్ పాయిజనింగ్లో మనం ఈ థెరపీస్ అన్నీ చేసినా కూడా ఈ మార్టాలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మేము చాలా కేసెస్ ఇంతవరకు డీల్ చేసాం. కొంతమంది అదృష్టవశాత్తు బతికి బయటకు వచ్చారు, చాలామంది రాలేకపోయారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.